बावन पाठ भूतिया 27 पाठ भूतिया 1 साल टूरी जा से राम राम जय सेवालाल जय सेवालाल हम तो शायद से जय सेवालाल जय सेवालाल ऐसा को अपना अंत मरी मोहम्मद पढ़ने जो लोग कहीं को मादी बाड़िया में मुक्का टूटा जो कहीं को ढगल सारे जो ऐसा में डल्ली कर जाते हैं मरते हैं सेवालाल से ना मैं ये बोल लो मैं तुम्हारे कत्ता शार्प करना हो तो हनु आएगा तो महीना एम्बड़े और आलोचना काउंटर बनाओ हनु आएगा तो हम अंदर ना हनु हारी से बड़ी तरह प्रमाद अंदर तुम हमारी बात करने को आलोचना करना अत्तर शार्प को महीने तक నాయకత్వం సేవలాల్సిన అవరడు కథం ధ్యాస మొత్తం ఈ మీటింగే భాగం ఫస్ట్ ఈ ధ్యాస మొత్తం మీటింగే భాగం నిజంగా కూడా అపాయక నాయకత్వం మొత్తం కూడా ఆయన సోముడికి అయ్యా అత్తాన్ని దాటెదునాతి మీటింగ్ వెళ్తాయి కదిలే చెక్కి నాకు బెటర్లో ఉంటాను కొన్ని ఆయన దాంతో తాను బాబుని వాటర్ పని జాతి ఎరుగుతా ఆయన కదిలే కొని कमिटमेंट यहाँ तक होगा ये सेवालाल सेना काम करेगा बुद्धि वेदन रहते उन्हें ज़्यादा काम कर रिजल्ट दिखाते हैं बड़ा पर हाथ फलन देकर तत्व सुनने में क्या बड़ा सेवालाल सेना किधर काम बड़ा किधर ना किधर मोहमानस्तुलु उन्हें चलता है सेवालाल सेना कहीं डाउट चेक किन बुके देने दलाल तो क्या वाला कोई सेवालाल सेना किन बाधा आते बांध पड़े तो वो बात बगैर में सेवालाल सेना हम तक के केरियर शक्ति गुड़ा वो साहस गुड़ा करेंगे हमने क्या सेवालाल सेना कसम कर उसको तो मनी क्या वो है कच्चे तक जमीन दावा करेंगे तुम उक्का सारे बुढ़ता उक्का सारे जास्त राज बिट्टो ये मंदिर मन जेसी ने चरित्र मन जेसी चिप्पेटी పోయిందే అందరికి భవిష్యత్తులో ముందుకు గుర్తు ఇది మనం ఇంత చేస్తున్నా ఇంత త్యాగం చేస్తున్నా మీరందరూ మీకోసం సమయాన్ని అన్ని రకాలుగా కోల్పోయి నాయకత్వం మొత్తం కూడా ఈ జాతికి ఏదైనా తీసుకురావాలని ఆలోచన చేసుకుని ముందుకు పోతున్నప్పుడు మనం ఎక్కడ ఏం కోల్పోతుంది అంతా రాష్ట్ర కమిటీ అనుకుంటున్నాం మనం ఎవరైనా బయట తెలియదు తమ్ముడు భరత్ వచ్చినా కానీ మన సంఘంలో రేపే సమావేశం పెట్టుకొని వచ్చేస్తామన్నారు వారు కూడా మన సంఘం నాయకుడే ఈ రాష్ట్రంలో చాలా సంఘాలు కూడా పెట్టుకొని మాట్లాడుతున్న సంఘాలు కూడా అందరూ అందరూ ప్రాథమిక విద్యను హై స్కూల్ విద్యను ఇంటర్మీడియట్ విద్యను డిగ్రీ విద్యను చదువుకొని పోయి ఉన్నాయి ఏ రాష్ట్ర సంఘం నాయకత్వం చూడండి ఎవరికి కూడా తెలుసు ఇది ఎంత పద్ధతిగా నిజాయితీగా ముందుకు తీసుకొని పోతారు మనకి ఎంతవరకు ట్యూన్ చేస్తారని చాలా మంది తెలుసు మరి మనం ఏం చేయాలి చెప్పింది మనం అనుకుంటే సరిపోతా 25 లక్షల మంది ప్రజలకు తెలవాలా లేదా ఈ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తెలవాలా లేదా ఇది మనం చేష్టం అనే సమాజానికి భవిష్యత్ తరానికి మనం ఇచ్చిపోవాల్సిన జెండా కాళ్ళలో ఇచ్చిపోవాలా లేదా మనం ఏం చేసిపోయినామని తెలిస్తే కదా నెక్స్ట్ ఏం కావాలో కొట్లాడి జంజీ తర్వాత జనాల్బా అవునా కదా మన తల్లిదండ్రులు మనకేమి ఇచ్చిపోయారో మన తాత సేవాలాల్ మహారాజ్ మనకేమి ఇచ్చిపోయాడో ఆయన నాయకత్వాన్ని ఆయన ఇచ్చిన మాటని ప్రధానంగా జెండా పట్టుకొని ఎట్లయితే తిరుగుతున్నామో రేపు మనం కూడా చేసింది మనం కూడా చెప్పింది భవిష్యత్తు ఏం కావాలో మన భవిష్యత్ తరానికి చెప్పకపోతే ఈ జాతి మనం కూడా కష్టమవుతుంది రాష్ట్రం ఎందుకు చెప్తున్నా ఈ మాట చాలా జాగ్రత్తగా ఈ లోపల చేయండి మీరు ముందు గొప్పగా ఉన్న తండాలు నాయకవరం వాళ్ళు రావుడు ప్రియ ఈ వ్యవస్థ గొప్పగా ఉన్న తండాల్లో వేరే వాళ్ళ జోక్యం లేని తండాలు ఆ రోజుల్లో వేరే వాళ్ళ జోక్యం పంచాయతీలే కాదు తండాలు అడుగు పెట్టాలంటే నాయక పర్మిషన్ ఉంటేనే తండాలు అడుగు పెట్టే పరిస్థితి తండాలు పెళ్లి చేయాలన్నా తండాల్లో నాయక పర్మిషనే తీసుకుంటే చేయాలన్నా నాయక పర్మిషనే ఏదైనా నసామి ఏమైనా చేయాలన్నా తండా నాయక పర్మిషనే అంత గొప్పగా యూనిట్గా ఉన్న తండాలు మధ్య మార్గంగా ఒక విషపూరితమైనటువంటి సంస్కృతిని తీసుకొచ్చినాడు కొల్ల అంత ఆగమాగమైనటువంటి తండాలు విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల నుంచి దండా నిర్మాణం చేసిన సేవాలాల్ మహారాజ్ ఇచ్చినటువంటి ఆశయాన్ని తిరిగి సమాజానికి ఇచ్చిందే సేవాలాల్ సేన సైనికులు జాతిని మళ్ళా జాతి చైతన్యాన్ని జాతి ఐక్యతను
ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని తిరిగి తీసుకొచ్చింది సేవలాల్ సేన. ఇది మీకు ఎవరికైనా అనుమానం ఉందా? లేదా? మరి మీకు అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఏం చేస్తున్నాం మనం? అందరూ వచ్చి రాష్ట్ర నాయకత్వం. ఒక సోషల్ మీడియా అంటే ఒక వినోదం, సోషల్ మీడియా అంటే ఒక బాలకృష్ణనో, సోషల్ మీడియా అంటే ఒక సీనునో, సోషల్ మీడియా అంటే ఎంకరనో, వీలే కాదు. ఎంతమందికి లైవ్ పెట్టే అవకాశం ఉంది? ఎందుకు 3-4 ఫోన్లు పడుకుంటున్నారు? ఎందుకు మనం ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి అంశము ఈ సమాజానికి ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నారు? ఎందుకు మనం లైవ్ పెట్టుకోవట్లేదు? మీ ఫేస్బుక్లో లైవ్ ఇస్తారని నాకు ఎప్పుడుగా నిజంగా సీరియస్గా ఉన్నారు. ఆ జాతి పట్ల ఈ సంఘం పట్ల కమిట్మెంట్ ఉన్నారు కదా, ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఉన్నారు కదా. మరి ఎంత 100 ఫోన్లు పట్టుకొని పోతే 5,000 మంది ఎంత అవుతారు? నా లెక్కలో చెప్పు 50,000 మంది. అంటే అందులో ఫాలోవర్లు 5 లక్షల మంది. ఒక్కసారి 100 లైవ్ పోతే ఏ చరిత్ర ఉన్నది రాసి పెట్టుకొని మీరు ఒక్క ఫేస్బుక్ లైవ్ 100 చరిత్ర రాష్ట్ర సమావేశం. అంటే మనము చెప్పుకోవడానికి, మనం ఏం చేసామో చెప్పుకోవడానికి కూడా మన ప్రజలకు తెలియని పరిస్థితుల్లో మనం ఉంటే సేవలాల్ సేన ఏం చేస్తున్నా ఏదో చేస్తున్నారు కాదు. ఇందాక రాజు తమ్ముడు చెప్పింది చాలా గొప్ప మాట చెప్పినాడు. ఇంకో మాట చెప్పినాడు, నాకు గుర్తులేదు కానీ ఇట్లా సంజీవన చెప్పగానే వాడికి పోయేసరికి రెడీగా అంతా సర్టిఫికేట్ కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీకంటే ఎక్కువ శక్తి నా గురించి వాళ్ళకి తెలుసు. మీకంటే నా శక్తి విలువ మీకంటే వాళ్ళకి తెలుసు నా శక్తి విలువ. అందుకని చెబుతారు, అందుకని భయపడతారు, రాసి పెట్టుకోరు. ఎందుకంటే ఎక్కడ కూడా నా జాతి కమిట్మెంట్ అన్యాయం జరుగుతుంటే ఇక్కడ కాంప్రమైజ్ చేయడం కాదు. అది ఏ నాయకుడైనా సరే, ఇంకెంత పెద్ద నాయకుడైనా సరే వాళ్ళకి తెలుసు. ముఖ్యమంత్రి చేసినా తెలుసు సంజీవ్ నాయక్ ఎంత కమిట్మెంట్తో ఉంటాడు. తీరా సందర్భం వస్తే జాతి కోసం అవసరమైతే నేను ఫోన్ చేసిన బతిలాడినా కానీ ఆయన మాటగా ఉంటాడు. ఆయన రాజీపడ్డాడనే విషయం ముఖ్యమంత్రికి తెలుసు. అంటే మీకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు కాబట్టి నా మాటకి విలువ ఉంటుంది. మీకంత శక్తిని, మీకంత ధైర్యాన్ని, మీకంత గొడుగు నిర్ణయానికి నేను ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా ప్రాపర్గా మన నాయకత్వం యొక్క లక్ష్యాలను, సేవలాల్ సేన లక్ష్యాలను కింది స్థాయి వరకు తీసుకోపోవడానికి మీకున్న అభ్యంతరం ఏంటి, ఇబ్బంది ఏదో నాకు చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర కమిటీలో ఒక 3-4 జిల్లాల్లో విపరీతంగా మండల కమిటీ వేసారు. చాలా సంతోషం అనిపించింది మీరు చూస్తుంటే సోషల్ మీడియాలో. ఎందుకు అక్కడ వరకు ఆగిపోతున్నారు? సందర్భం వస్తే గట్టిగా చెప్తే అన్న నువ్వు ఏం చేయట్లేదు, మాకు నేను ఆర్థికంగా ఇయ్యలేదు, నాకు లేవు, నేను పూర్తి టైం సంఘానికి కేటాయించిన, నాకంటే చిన్నోళ్ళు 100 కోట్లు సంపాదించుకున్నారు, నాకు కూడా అవకాశం ఉండే, నేను సంపాదించుకోలే. అట్లా ఎగ్జాంపుల్ చెప్పాలంటే వనస్థలిపురం బస్తీ ఖాళీ చేయిస్తానికి ₹1,00,00,000 ఎకరం ల్యాండ్ ఓఆర్ఆర్ అవతలు ఇస్తా, ₹1,00,00,000 క్యాష్ ఇస్తా, వీళ్ళకు కూడా ఇంకో ఎకరం అవతలు ఇస్తా, మా మధ్యలో వద్దని చెప్పేసి అక్కడ ఖాళీ చేయించాలని పోతే నా మెడకాయ తగా తప్ప బిడ్డ ఇక్కడ ఇల్లు పెట్టిస్తాను చెప్పలేదు. ఒక్క ఛాయ్ కాదు, నాకు వెహికల్ లేకపోతే వెహికల్ ఇప్పిస్తాను, వెహికల్ కూడా నేను తీసుకుని అడిగినా. నేను వనస్థలిపురం మీకు అందరికి తెలుసు కూడా, నేను కొత్తగా చెప్పాల్సిన పర్లేదు. తమ్ముడు కళ్యాణ్ సెంట్రల్లో ఉన్నావు, తమ్ముడు యాక్టివ్ ఉన్నావు, నువ్వు నడువు సంఘంలో అని చెప్పి సంఘంలో తీసుకొచ్చినాడు. నిజంగా కూడా ఆనాడు సంఘంలో వచ్చే నాటికి ఆయన అక్కడ చిన్నపాటి తురుగానే, కానీ సంఘం నుంచి జాతి పట్ల అంత గౌరవం, అంత కెపాసిటీ ఉంటుందని తెలియదు. తీసుకొచ్చి కూర్చోబెట్టి సేవలాల్ మహారాజ్ జయంతిని ఆయన బస్తీలో నేనే మొత్తం ఖర్చు పెట్టించి అడుగు ఆయన ₹1 కూడా పెట్టలేదు. నేనే స్టార్టింగ్ పెట్టించి నాయనేశ్వర రెడ్డి హోంమంత్రి, నేను అంగస్ట్రైక్ తండాల పంచాయతీ కోసం అంగస్ట్రైక్ చేస్తుంటే కేసీఆర్ గారు వారిని పంపించి పాపం పోరాడు చచ్చిపోగాలే, జాతికి మందుతో పిల్లవాడు కష్టపడుతున్నాడు, మన గవర్నమెంట్లో ఖచ్చితంగా తండాల పంచాయతీ చేద్దాం, పోయి లేకపోరా నర్సనాన్ని తోలింది నర్సరెడ్డి గారిని అక్కడ పరిచయం నాకు. వారు వచ్చి ఆ సేవలాల్ జయంతిలో కూర్చోబెట్టినప్పుడే అడిగిన, ఏం సరే బస్తీలో మా వాళ్ళు తెలంగాణ వచ్చినా కూడా మురికి నీళ్ళు ఎట్టి ఉండాలా అని వాళ్ళకి చెప్పిన, కేటీఆర్ గారికి చెప్పిన, కేసీఆర్ గారు బాగా మా మాట ఉండే వారికి చెప్పిన. ఒకటే ఒక రోజులో జియో వచ్చింది. ఇలా కళ్యాణ నాయక్ బస్తీలో ఇలా అడగండి, ₹10 తీసుకుని అడగండి. దీని వెనకాల ఎంత కృషి ఉందనేది మీకు ఎవరికి అర్థం కాదు. చాలా మందికి సమాజానికి కూడా అర్థం కాదు. చాలా మంది సోషల్ మీడియాలో ఊరికే టామ్ చేసుకుంటే పెద్ద హీరో అని మనోళ్ళు కూడా భజన మన జాతికి ఒక నాయకుడు లేడని బాధపడుతున్నారు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను.
నాకు అప్పుడు మాట్లాడాలంటే బాధ అనిపిస్తుంది. ఎందుకు మాట్లాడాలి? జాతి స్థాయి లేని జాతి, సొయి లేని జాతి, ఎందుకు స్పందించని జాతి కోసం నేను మాట్లాడాలన్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు మేము మీటింగ్ పెట్టాలంటే, ఒక జిల్లా మీటింగ్ పెట్టాలంటే అన్ని నియోజకవర్గాల్లో స్వయాన్ని మేమే పోయేది. డొక్కు బండి ఉంటే డొక్కు బండి, సైకిల్ ఉంటే సైకిల్, ఎవరిదైనా జీప్ కిరాయికి ఉంటే జీప్ కిరాయి, నెట్టుకుంటే నెట్టుకొని, ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్, లారీ ఉంటే లారీ ఎక్కి ప్రతి తండా తిరిగి మీటింగ్ పెట్టుకునేది. మీటింగ్ పెట్టుకుని ఒక మీటింగ్, జిల్లా మీటింగ్ పెట్టుకునేది. ఆనాడు మేము అందరం పనిచేసినాడు. ఆఖరిగా మీటింగ్ పెడుతుంటే ఇప్పుడు ఇందాక మన సాయి మాట్లాడింది కదా, ఇప్పుడు అందరూ ఫోన్ చేస్తున్నాడు. ఒక ఇట్లాంటి ఉంగరాలు, చైన్లు, ఆఖరికి నా స్కూటర్ వేయిన సాక్ష్యం కుదబెట్టి అమ్మేసి సంఘాలు చేస్తున్నాం. ఉత్తరంగా సోషల్ మీడియాలో ఇచ్చిన వాళ్ళకు హీరోయిజం, జాతికి నాయకులు నిజంగా ఈరోజు హీరోలు మీ నాయకులు పనిచేద్దాం. ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో సోయలేదా? ఎవడన్నా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లంబాడి బిడ్డ ఉంటే ఒక్కడిగా ఉందా ఈ రాష్ట్రంలో? ఒక్క ఆఫీసర్ నుంచి రాయడం, రూపాయలు లంచం తీసుకోకుండా, సంబంధం లేకుండా ఆ డిపార్ట్మెంట్ కు బాస్ పెద్ద ఆఫీసర్ పోస్ట్ ఉన్నాడని ఏసీబీలో లేని కేసులను బనాయించి జైల్లో పంపించి ఆ పోస్ట్ నుంచి ఊస్ట్ చేపిస్తుంటే ఏడబడుకుంటున్న ఈ సంఘాలు, సూర్యుని సంఘాలు నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళకంటే లేదు, ఎట్లాగో వాళ్ళు తిరిగి కులాన్ని, జాతిని చూసే పరిస్థితి లేదు. కానీ మనం జాతి మొత్తం సంరక్షణగా చూసే సంఘం ఉన్నది. ఈ రకంగా దాడులు చేసి ఒక్క ఆఫీసర్ లేకుండా, ఒక్క ఆఫీసర్ కూడా మనం అమ్మాడి లేకుండా చేద్దామని చూస్తుంటే మనం ఏం పోతున్నాం? తెలంగాణ రాష్ట్రంలో ఒక బంజారా బిడ్డకు మంత్రి పదవి లేకుండా ఈ 30 నెలల కాలంలో ఒక్క బంజారా బిడ్డకు మంత్రి పదవి తెచ్చుకోలేని సొయ్యి వాళ్ళకి లేదు. ఎమ్మెల్యేలకు మన ఓట్లతో ముఖ్యమంత్రి అయినా అని చెప్పిన రేవంత్ రెడ్డికి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు, ఎవరికి లేదు. మనకి ఇక ఏం చేసినా వీళ్ళు ఏం చేసుకోలేదని భావన అన్ని పార్టీలో పోతుందా పోదా? మీరు ఆలోచించండి. వీళ్ళని ఏం చేసినా, వీళ్ళకి ఎంత అవమానించినా, వీళ్ళకి ఎంత నరకం చూపించినా వీళ్ళ ఓట్లను దండుకోవచ్చు, తర్వాత ఏమైనా చేసుకోవచ్చు అనే ఆలోచన వస్తుందా రాదా పార్టీలో? చెప్పండి. మీరు ఏం చేద్దాం? వదిలేద్దామా? ఇదొక దాడి. ఇంకో వైపు ఏం జరుగుతుంది? ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి మంగళి మీద మొదలుకుంటే, మంగళి కానికి మొదలుకుంటే బట్ట కాదు మీద అంతే. ఇక లంబాడి బిడ్డ కొంచెం తెల్లగా, బుర్రగా, పేరు ప్రఖ్యాతలు, సెలబ్రిటీ అని పేరుంటే చాలు బట్ట కాల్చి యేసుడే. ఎంత కుట్రలు చేస్తున్నారు? మంగళి కాల్చి మొదలుకుంటే మొన్న మాధురి రాస్తున్నారు. కళ్ళు వస్తున్నాయా? లంబాడి బిడ్డలు ఇప్పుడు కొంచెం ఈ సమాజంలో కనబడుతుంటే కళ్ళు వస్తున్నాయా? మరి ఏం చేద్దాం? వాళ్ళు వచ్చి మనం కంప్లైంట్ చేయాలని ఊరుకుందామా? లేదా మన జాతిని కాపాడుకోవడానికి మనం ముందుకు కలుగుతాం? ఎవరి కోసం చేయాలని మనం ఇవన్నీ? ఎక్కడి నుంచి వస్తాయి ఈ సమావేశాలకు డబ్బులు? ఎవరిస్తారు? పోతే ఆఫీసర్లు మనం డబ్బులు అడగలేము, వాళ్ళు ఇయ్యారు. మన జాతి బిడ్డలు పార్టీలు మీరు చెప్పండి మా గవర్నమెంట్ ఒక ఆయన అంటాడు, మీకు ఇస్తే మా నెత్తి మీద కాలేస్తే ఇంకొక ఆయన అంటాడు. ఎవడి అదేంటి నడిపించాలి? ఇంత దారుణాలను కుట్రాలు చేస్తుంటే ఎందుకు చేస్తుందో కూడా మనకు అవగాహన ఉండాలి. సేవరాల్సింది ఎందుకు చేస్తుంది తెలుసా? మీరు మధ్యకాలంలో కులగరణ రిపోర్ట్ చూసింది కదా, 2 సంవత్సరాలు అయిపోయింది. మొన్న తీసింది. ఎందుకంటే జనాభా లెక్కలు కేంద్రం స్టార్ట్ చేయగానే గాయంతో నా పరువు పోతుందని రాష్ట్ర ప్రభుత్వం కులగరణ లిస్ట్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు దాంట్లో మొత్తం స్పష్టంగా చూడండి. నెంబర్ 1 మాదిగ జాతి అత్యధిక పాపులేషన్ నెంబర్ 1లో ఉన్నది. నెంబర్ 2 ముదిరాజు ఉంది. నెంబర్ 3 మనమున్నాం. ఆ భయం ఉన్నది. అక్కడ భయపడుతున్నారు. ఆ విషయం వాళ్ళకు కులగరణ తెల్లారించే తెలుసు కాబట్టి లగచంద్ర కానీ మొదలుకుంటే, లంబాడీలకు మంత్రి పదవి కానీ మొదలుకుంటే, హెచ్ఓడీలకు, ఆఫీసర్ల మీద ఏసీబీ దాడులు కానీ మొదలుకుంటే, మన సెలబ్రిటీల మీద ఈ రకమైనటువంటి అవమానాలు మొదలుకుంటే, మనలాంటి నాయకత్వంలో చీలికలు తెచ్చి సంఘాలు పెట్టించడానికి మొదలు పెట్టుకుంటే ఆనాడించే తెలుసు మన మధ్యన విచ్ఛిన్నం చేయడానికి ఇక్కడ చేస్తున్న కుట్రను గమనించాలి. ఈ జాతికి మేలుకోవాలి, ఈ జాతికి సొయ్యి రావాలి, ఈ జాతి కణితి రావాలనే భావం మాత్రమే కావాలి. ఈ మన జాతి సంఘంలో ఏ సంఘం మన సంఘానికి పోటీ కాదు. ఏ సంఘం మన సంఘానికి పోటీ కాదు. వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నది గమనించాలి. కుట్రను, ఆ కుట్రను గమనించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కింది ఉద్యోగం ఎస్టీ తను తట్టుకోలేక చచ్చిపోతాడు. అవగాహన లేక
ఏది పడితే అది పడితే ఎక్కడ దానికి దాటితే మాత్రం కథ తొక్కుడే స్టార్ట్ చేసి ఈ సమాజంలో బంజారుల మీద బాగా బాగుపడిపోయారనే ఒక కుటుంబం మన గిరిజన సోదరుల నుంచి మన మీద కుట్ర చేసిన కాడ నుంచి ఆఖరికి ఏం దొరకక తీజ్ అనేది ఈ ప్రపంచానికి సమాజానికి మన బంజారా గురించి చాలా మంది తెలియదు. ఇటు మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాదు, సంగారెడ్డి ప్రాంతాల్లో తెలియదు. సేవలాల్ సేన ఒక బతుకమ్మను చేసిన ట్యాంకుల మీద తీసేయాలని చేసినాం. ఆనాటి నుంచి ప్రతి ఒక్కరు తీసేయాలని కంకణం పట్టుకుని అందరూ తీసు అది ఎవరు తెచ్చిండు? సంజయ్ తెచ్చిండు. నేను చెప్పానా? తీసు నడుస్తుందా లేదా అది కావాలి నాకు. తీసుతోటి వచ్చే చైతన్యం కావాలి, తీసుతోటి వచ్చే ఐక్యత కావాలి. సేవలాల్ మహారాజ్ చాలా మంది కూడా మనం బంజారా బిడ్డలకు తెలియదు. సేవలాల్ సేన పెట్టిన రోజు సేవలాల్ మహారాజ్ కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం అయితే సేవలాల్ పేరు మీద గురువు పేరు మీద సేనను పెట్టి ఆనాడు లంబాడకల పోవడంతో 100 గ్రూపులు ఉంటే ఈ పంచాయతీ మనకేందుకు అని చెప్పేసి మాట్లాడుకొని సేవలాల్ సేనను పెట్టి లాగి చూస్తే ప్రతి బంజారా బిడ్డ కలిస్తే జై సేవలాల్ రామ్ అని చెప్పే పరిస్థితి తెచ్చాం మనం. ఏ ఒక్క నాయకులు చెప్పమని నా ముందుకు వచ్చి నా వెనకాల మాట్లాడ నా ముందుకు వచ్చి మాట్లాడమనండి. ఉన్న ఈ నాయకత్వం మొత్తాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులని తక్కువ చేయడానికి చాలా మంది మాట్లాడచ్చు కాక, కానీ చేసిన కృషి మనది ఏం ఆశించలేదు. సేవలాల్ సేన ఏం ఆశించలేదు తిరిగి, కానీ కళ్ళు ఎర్ర చేస్తే మాత్రం అడుగు వెనకకేలే సాధించే బయటకు వచ్చిన బిడ్డ ఏమి వదిలిపెట్టలేదు సేవలాల్ సేన. ఎంత కమిట్మెంట్ తో ఉన్న నాయకత్వము. ఒక జంజీ ఉద్యమం చేస్తే నీటిలో ప్రశ్నపత్రం లీక్ అయిందంటే మోడీకి ఎదురు లేదు, మోడీకి ఇక సవాలే లేదన్న మోడీకే చెమటలు పట్టించి సెల్ఫీలు తీసుకొని వీడియో తీసే పరిస్థితి తెచ్చి మంత్రి పదవికి రాజీనామా చేయించిన జంజీ ఉద్యమం చూసినాం మనం. మన పిల్లగాలు, మన విద్యార్థులు ఆ ఉద్యమం జరిగిందో లేదో, జరిగిన తెల్లారి 3 రోజుకు మొన్న కూడా రిజర్వేషన్లు ఎత్తేయాలని ఒక ర్యాలీ జరిగింది. అదొక జంజీ ఉద్యమం అన్నమాట. అసలు ఈ రాష్ట్రంలో మనకు కూడా అవగాహన ఉండాలి, మీకు కూడా. ఈ దేశంలో రిజర్వేషన్ లేని కులాలు ఏమైనా ఉన్నాయా? నేను ప్రశ్నిస్తున్నా. ఎస్సీలకు ఉంది కదా, ఉందా కదా? ఎస్టీలకు ఉంది కదా, బీసీలకు ఉంది కదా, మరి ఓసీలకు కూడా ఈడబ్ల్యూఎస్ ఉంది కదా. మరి లేని ఎవరికి రిజర్వేషన్ లేని దానికి ఎవరు తీశారని చెప్తున్నాడు అంటే ఏ కుట్ర జరుగుతుందో అది గమనించాలి మనం. ఈడబ్ల్యూఎస్ పేద వర్గాల కదా, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ ఉంచాలట. ఈ కులాల ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్ ఎత్తేయాలట. అంటే అర్థమైంది అది? ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ప్రశ్నిస్తున్నా. ఓకే, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలట. ఈ కులాలు అంటే లంబాడి కులంకి ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వద్దు, మాదిగ కులానికి ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వద్దు, వెనుకబడిన ఓబీసీ కులాలకు బీసీ రిజర్వేషన్ ఇవ్వద్దు. ఎవరికి ఇవ్వాలి? పేదలకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి. మనం అందరం పేదలు, అవ్వాల్సిన పేదలుగా. మరి ఈడబ్ల్యూఎస్ ఇది ఈడబ్ల్యూఎస్ అనే సంగతి చాలా మందికి మన పిల్లలతో పాటు చదువుకున్న పిల్లలకు కూడా తెలియదు. అగ్ర కులాల పిల్లలు చదువుతుంటారు చూడు, వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఉంది. ఆ విషయం మన పిల్లలకు తెలియదు. అది మన దౌర్భాగ్యమైంది. 10% లేని వాళ్ళకి 10% రిజర్వేషన్. ఏ 2-3% ఉండరో పేదలు వాళ్ళ దాంట్లో, వాళ్ళకి 10% రిజర్వేషన్. మనకి దేశంలో 14% ఉన్నప్పుడు గిరిజనులకు కేవలం 7.5% మాత్రం రిజర్వేషన్. అంటే ఎంత తేడా ఉంది? సగం మనకు తేడా ఉంది. 2-3% పేదలున్న వాళ్ళకి 10% ఉంది. అయినా ఈ దేశంలో మీరు ఇచ్చిన రిజర్వేషన్ మీరు స్వాగతించడం తప్ప వ్యతిరేకించలేదు. వ్యతిరేకించడమా? ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, బీసీలకు ఉంది, అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ మీద రిజర్వేషన్ ఉన్నప్పుడు రిజర్వేషన్ లేని కులాలు తెగలే ఉన్నాయా? మరి ఎవరు వాడు మూర్ఖుడు చెప్పేది? ఎవడు తీసేయమని చెప్తున్నది? ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంచాలట, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ తీసేయాలట. అప్పుడు మనకు ఒక అవగాహన ఉండాలి. భవిష్యత్తు రిజర్వేషన్ తీసేయాలనే కుట్ర పెద్ద పోరాటం జరగబోతుంది. ఇది ఆర్టిఫిషియల్ పోరాటం. రిజర్వేషన్ ఎత్తివేయాలనే కుట్ర చేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు కూడా నేను ఇందాక చెప్పినప్పుడు తెల్లగా, బుర్రగా, ఎర్రగా కొంచెం మంచిగా కనబడుతున్న ఈ సమాజాన్ని మళ్ళా బానిసత్వం వైపు 100 సంవత్సరాలుగా మన దగ్గర అయ్యా మార్చంతో అనే పరిస్థితి నుంచి ఆఫీసర్గా ఉన్న మన వాళ్ళు ఇప్పుడు చూస్తున్నటువంటి తీరు వాళ్ళు నచ్చట్లేదు. కానీ
ఇచ్చింది. ఆనాడు 19వ శతాబ్దంలో సాహు మహారాజ్ ఇచ్చిండు, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిండు. మనకు ఇంత గొప్ప రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే భారతదేశంలో వివక్షతకు అవమానాలు పడ్డ జాతి, వివక్షత అవమానాలకు మొత్తం అన్ని రకాల వెట్టికి అన్ని రకాల బానిసత్వానికి మూలమైనటువంటి జాతులు వాళ్ళు వేరే సంవత్సరాల తాతలు తండ్రులు ముత్తాతలు మొత్తం వెట్టి చేసిన జాతులను రిజర్వేషన్ ఇవ్వాలని రిజర్వేషన్ ఇచ్చారు. ఇది ఆర్థికంగా వెనుకబడతనం కాదు. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎంత పెద్ద ఉద్యోగం అయినా అవమానం పడుతున్నా లేదా మీరు ఒకసారి గమనించండి. మన ఉద్యోగస్తులు అంటే రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎత్తివేసే ఒక పెద్ద కుట్ర ఒకవైపు జరుగుతున్నది. మనం ఏం చేయాలి? మేము మొన్ననే ఒక ఎజెండా ఎత్తుకున్నాం, మీకు అందరూ వాట్సాప్లో చూస్తున్నారు. ఏం ఎజెండా? హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన అంటే పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ డాక్టరో బీబీఏనో ఎంబీఏనో ఈ ఉన్నత విద్యలో చదువుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ లాగా, జేఎన్టీ యూనివర్సిటీ లాగా, కాకతీయ యూనివర్సిటీ లాగా అట్లా 14 యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీలలో రిజర్వేషన్ ప్రకారం గవర్నమెంట్ ఫీజు పే చేస్తుంది, మనం జాయిన్ అవుతాం. సరిపోవట్లేదు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చారు, ప్రైవేట్ కాలేజీలు ఇచ్చారు. వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ అప్లికేషన్ ఉంటుంది, జేఎన్టీ అప్లికేషన్ ఉంటుంది. అంటే అది కూడా కౌన్సిలింగ్ ద్వారా ప్రభుత్వమే ఫీజు ఇచ్చి చదివిస్తుంది. కానీ ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఇప్పటికే 17 కాలేజీలకు ప్రైవేట్ యూనివర్సిటీ పర్మిషన్ ఇచ్చేసింది. ప్రైవేట్ కాలేజీలకు 17 ప్రైవేట్ కాలేజీలకు యూనివర్సిటీ ప్రైవేట్ ఇచ్చేసింది. అంటే దాంట్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మనము వచ్చిన ఈడబ్ల్యూఎస్లో కూడా రిజర్వేషన్ లేదు. అంటే ఎవరికి ఉంటుంది రిజర్వేషన్? ఇప్పుడు రిజర్వేషన్ అనేది లేదు. డబ్బున్నోనికే డిగ్రీ. సపోజ్ మల్లారెడ్డి ఉన్నాడు అనుకో, మన దోస్త్ పాలమ్మిన పూలమ్మిన మల్లారెడ్డి ఉందిగా, ఆయన చదివే రాదు, అమ్ముతాం. ఆయన మాత్రం 100 ఎకరాలు లక్షల కోట్ల ఫీజులతో కాలేజీలు నడుస్తున్నాయి. ఆయన ఒక సంవత్సరానికి ఒక 500 మెడికల్ సీట్లు తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటే ఒక్కొక్క మెడికల్ సీట్ ₹1,00,00,000 వేసుకున్నా సంవత్సరానికి 500 కోట్లు ఉత్తరం సంపాదిస్తుంది. ఎంత? మన దోస్తే శత్రువే కాదు, కానీ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. ఎంత? 500 కోట్లు. ఇక ఆయన కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. వీసీ ఆయన నియమించుకుంటాడు, ప్రభుత్వంతో సంబంధం లేదు. రిజిస్ట్రార్ ఆయన నియమించుకుంటాడు, ప్రభుత్వంతో సంబంధం లేదు. అందులో ప్రొఫెసర్ పాఠాలు చెప్పడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఎవ్వరికి సంబంధం లేదు, ఆయన ఇష్టం. 10th ఫెయిల్ అయిన కూడా చేసుకోవచ్చు. ఇంకో మాట చెప్పనా, మల్లారెడ్డి కూడా డాక్టరేట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఆ కాలేజీలో. నిజం. అంటే అలాంటి యూనివర్సిటీలకు పర్మిషన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ పేద ప్రజల గురించి, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల గురించి రిజర్వేషన్ దాంట్లో కనీసం 50% అన్నా టాలెంట్ ఉన్నటువంటి పిల్లల కోసం ఎంసెట్ అడ్వాన్స్ జేఈ లాగా వాళ్ళకి ఏ ఎగ్జామ్ ఉండదు, వాడు పెట్టే ఎగ్జామ్ పెడతాడు లేదా వాడు తీసుకుంటాడు. అంతే. ఇక అర్థమైనా నేను చెప్పిందో? మీకు నిత్యానంద స్వామి తెలుసా? నిత్యానంద స్వామి ఎంతమంది తెలుసు? ఆయన ఒక దిగునేలో కొని స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటున్నాడు. ఇగో అది ఈ దేశంలో మా స్వతంత్రం, మా ఇష్టం. నేను నియమించినోడే వీసీ, నేను చెప్పినోడే రిజిస్ట్రార్, నేను చెప్పినోడే ప్రొఫెసర్, నేను చెప్పినోడే ప్రశ్న పత్రాలు కూడా వాడే తయారు చేస్తుంది. ప్రభుత్వంతో సంబంధం లేదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి మీరు. పిల్లలకు ప్రశ్న పత్రాలు కూడా వాడే తయారు చేసి ఇస్తాడు. పేపర్ దిద్దే కూడా వాడే. సపోజ్ నీదే కాలేజీ ఉందనుకో, మన రాజుదే కాలేజీ ఉందనుకో, క్వశ్చన్ పేపర్ నువ్వే తయారు చేస్తావు, అందరికి ప్రశ్న పత్రాలు ఇస్తావు, క్వశ్చన్ పేపర్ ఇస్తావు. వాడు రాసిన రాయకుండా నువ్వు అనుకుంటే దాన్ని పాస్ చేస్తావా లేదా? ఎందుకంటే నీ యూనివర్సిటీ నడవాలి కదా, అవునా కదా? ఎవరి సంబంధం లేదుగా. అంటే ఉత్తరమే డబ్బులు ఉంటాయి డిగ్రీ. ఇక మన పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? మన తల్లిదండ్రులు ఇంత కష్టపడి వేరే ₹1,00,000 ఫీజు ఎక్కడికి తెచ్చి కట్టాలి? ఎందుకు కట్టాలి? ఇంకో 20 కాలేజీలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు యూనివర్సిటీ పర్మిషన్ ఇవ్వడానికి. ఎంత దుర్మార్గం అంటే డిగ్రీలు మన చెంత రాకుండా వీళ్ళు మనకు పోటీ అవుతున్నారు. వీళ్ళు డిగ్రీలు, పీజీలు, బీటెక్లు, ఎంబీబీఎస్ కాగానే అమెరికా పోతున్నారు, లండన్ పోతున్నారు. ఈ వర్గాల ప్రజలు మనతో పాటు విమానంలో అక్కడికి వస్తారా? అక్కడ ఆడితే ఆట అనే సంఘం మనమే నడపాలి, ఆట మనమే పాడాలి, పాట మనమే పాడాలని వారు లక్ష్యం పెట్టుకొని ఈ దేశంలో కేవలం 22 మంది దగ్గరనే
600 యూనివర్సిటీలు పైగా 27 మంది చేతిలో, ప్రైవేట్ చేతిలో ఉంది. ఎంతమంది అంటే యూనివర్సిటీ, దేశంలో ఉన్న యూనివర్సిటీలు ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? ఆ 27 మంది చేతిలో విద్య మొత్తం ఉన్నదా లేదా? మరి ఆ విద్య మొత్తం వారి చేతిలో ఉన్నప్పుడు విద్య మనకు వస్తుందా? మరి దీంట్లో ఎవరికైనా ప్రైవేట్ యూనివర్సిటీ మన బంజారాపేటకు ఉందా? కొన్ని ఎస్సీలకు ఉందా? మరి మన పిల్లలు ఉండరు, మన కాలేజీలు ఉండవు. రేపు డిగ్రీ చదువుకోవాలా, మళ్ళీ గొర్రెకాడికి పోవాలని చెప్తున్నాయి. పెద్ద ప్రమాదం రాబోతుంది ఈ జాతిలో. దీని మీద గడమెత్తాల్సిన బాధ్యత సేవలాల సేన సైనికులు మీ అందరి మీద ఉన్నది. భవిష్యత్తు మన పిల్లలు. మీరు ఒకసారి వెనుక చూడండి. ఫస్ట్ జనరేషన్ కష్టపడో, కింద పడో, మీద పడో మన తల్లిదండ్రులు సారగాసో, కట్టెలేమో, గొడ్డు చాకరీ చేసో, ఇంకేదైనా చేసో, పూర్ణాలు చేసో చదివించి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తారు. చదువు తర్వాతనే మన గౌరవం పెరిగింది. గమనించండి. ఆ చదువును దూరం చేసి పెద్ద కుట్ర జరుగుతున్నది. దీని మీద గలమెత్తాలా వద్దా? ఇక దీని మీద మీరు పెద్ద యుద్ధమే చేయాలి. ఎందుకంటే ఈ యూనివర్సిటీలోనే ఎమ్మెల్యేలు ఉంటారు, ఈ యూనివర్సిటీలోనే మంత్రులు అవుతారు. వాళ్ళు అనుకుంటే అన్ని పార్టీలకు 500 కోట్లు డొనేషన్ ఇస్తారు. కొట్టి మనకి ఏమొస్తుంది? నేను చెప్తున్నా, రాజకీయానికి ఒక ఆయన యూనివర్సిటీ పెట్టిన ఆయన ఇంకో 5 సంవత్సరాల తర్వాత నన్ను ముఖ్యమంత్రి చేరి మీ పార్టీకి నేను 20,000 కోట్లు డొనేషన్ చేస్తా అంటే కూడా ఆశ్చర్యం లేదు. రాజకీయ అంటే కాలేజీల పేరు మీద మన తల్లిదండ్రుల రక్తంతో వాళ్ళు కాలేజీని నడిపి మన చదువును మొత్తం రాకుండా తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని చదివిస్తే లాస్ట్ ఉద్యోగం రాదా వస్తుందా సెకండ్ పాయింట్ అది. కానీ ఏం చేస్తుంది, మన ఆస్తులు పోతున్నాయి, ఇటు చదువు కూడా సకాలంలో లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీ గురించి ఇంకా మీరు కొంచెం డీటెయిల్గా ఒక క్లాసు రూపేణ తీసుకొని ఎక్కడికక్కడ చర్చలు జరపాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఏం చర్చలు జరపాలి? అన్ని ప్రజా సంఘాలను, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఈ రిజర్వేషన్ వర్గాలు అందరినీ పిలిచి, అన్ని విద్యార్థి సంఘాలను పిలిచి ఎక్కడికక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలను ప్లాన్ చేసుకోండి. పెద్ద ఖర్చం కాదు. ఒక హాలు, మైకు, ప్రెస్సులను పిలిచి వాళ్ళందరూ పిలిచి ఆయన ఎజెండా ఇది సేవలాల సేన పెడుతున్నది. డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్ ఇవ్వనందుకు, ప్రభుత్వ నియంత్రణలో పనిచేయనందుకు దీన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాని మీ అభిప్రాయాన్ని వాళ్ళని కూడా బిల్లు అవుతుందంటే పార్టీలను బిల్లు. ఇది చర్చ జరపండి. ఎందుకంటే ఒక ఎస్టీల నుంచే కాదు, ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, ఈ రిజర్వేషన్ సంబంధించిన పేద కులాల గురించి కొట్లాడుతున్న ఏకైక సంఘం సేవలాల సేనగా నిలబడిపోతుంది. ఇది గమనించండి. ఎందుకు చెప్తున్నాం? ఎవరిదైనా లైవ్ ఉందా? లేదు కదా? కసం కేసుకుని అర్థం పడడం ఏమన్నా దీ అంశాలు సార్. ఒకటి జనరల్ లెవెల్కి పోటీ మారుతాం. వారి కొన్ని ఉద్యోగాలు అనేది కత్తి చదువు అనేది. అప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ రిజర్వేషన్